ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కొండూరు వీరయ్య. ఈ మధ్యకాలంలో చాలా వింత వింత పరిణామాలు జరుగుతున్నాయి. ఆసక్తికరమైనటువంటి వార్తలు బయటకు వస్తున్నాయి. అటువంటి ఆసక్తికరమైనటువంటి వార్తల్లో ఒకటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి కావాల్సినటువంటి స్థాయిలో మోతాదులో డబ్బులు తన దగ్గర లేవు కాబట్టి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదు అని చెప్పి ప్రకటించారు. బహుశా వాస్తవం ఆవిడకి పార్లమెంట్ టికెట్ ఇచ్చిండకపోవచ్చు బీజేపీ నాయకత్వం అగ్రస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు. దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఈ మాట చెప్పినప్పటికీ ఒక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని చర్చకు పెట్టారు ఈ మాట ద్వారా. నిర్మలా సీతారామన్ గారు బహుశా అత్యధిక స్థాయిలో అత్యధిక సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి కేంద్ర ఆర్థిక మంత్రుల్లో ఆ టాప్ 5లోనో టాప్ 10లోనో ఉంటారు. టాప్ 5లోనే. భారతదేశాన్ని 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడం కోసం బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ 7 ఏళ్ల కాలంలో సుమారు 25 లక్షల కోట్ల రూపాయల వరకు కార్పొరేట్లు ఎగ్గొట్టినటువంటి బకాయిల్ని రద్దు చేశారు. కోవిడ్ పుణ్యమా అంటూ ప్రకటించినటువంటి ఉద్దీపన పథకాల్లో ఎన్ని వేల కోట్లు ఎన్ని వందల కోట్లు ఎవరికి చేరాయో ఎవరికి చేరాలో మార్గదర్శకత్వం వహించారు. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిన 2019లో మీరు ఫైనాన్స్ బిల్లు ద్వారా ఎలక్ట్రల్ బాండ్స్ తెర మీద తీసుకొచ్చి అసలు మొత్తం దేశ రాజకీయ రంగాన్ని మార్చేస్తున్నారు అని చెప్పి ఆరోపించినప్పటికీ 2019 నుంచి 2024 వరకు ఆ ఫైనాన్స్ బిల్లును సవరించాలి అన్నటువంటి ఆలోచన కూడా చేయకుండా బీజేపీ పార్టీకి 13,000 కోట్ల రూపాయల పైచీలకు ఆస్తులు సంపాదించడంలో, నిధులు సంపాదించడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి నిర్మలా సీతారామన్ గారు. ఆవిడ ఈరోజు నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను ఎన్నికల్లో పోటీ చేయలేను అని చెప్తున్నారు. ఒక కేంద్ర మంత్రి 13,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి 13,000 కోట్ల రూపాయల పైచీలకు నిధులు మనకు తెలిసినటువంటివి నిధులు ఉన్నటువంటి బీజేపీ టాప్ లీడర్షిప్లో ఉన్నటువంటి ఒక వ్యక్తే ఈరోజు ఉన్నటువంటి పార్లమెంటరీ ఎన్నికల్లో నేను అంత ఖర్చు పెట్టలేను అని చెప్పడం అంటే అసలు ఎన్నికల రంగం ఏమవుతుంది? ఏ మేరకు ధన ప్రభావానికి లోనవుతుంది? ఇంత స్థాయిలో కొన్ని కోట్లు, 100 కోట్లు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేంత స్థాయిలో పార్లమెంటరీ ఎన్నికలు కనుక పోరాడితే ఆ 100 కోట్లు 10 కోట్లు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయకుండా సోకాళ్ళు మన పార్లమెంటరీ ప్రతినిధులు ఉంటారా? ఈ దేశానికి ఏం కావాలి? కోవిడ్ కాలంలో జనానికి ఆహారం ఎలా సరఫరా చేయాలి? కాలిబాటన ఊళ్ళు వెళ్ళడం కోసం కాలిబాటన వెళ్తున్నటువంటి వలస కార్మికుల్ని ఆదుకోవడానికి రైళ్లు వేయాలా, బస్సులు వేయాలా అని ఆలోచించే ఓపిక ఉంటుందా వాళ్ళకి? ఈ 100 కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన దానికి మరి పార్టీకి ఎంత టికెట్లు ఇవ్వ? మరి బహుశా ఆ మాట కూడా చెప్తే బాగుండేది. నిర్మలా సీతారామన్ గారు పార్టీ నన్ను ఇంత అడిగింది కాబట్టి నేను ఇవ్వలేకపోయాను, నాకు టికెట్ ఇవ్వలేదు అని చెప్పినట్టే కొంచెం నిజాయితీగా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఏమైనా నిర్మలా సీతారామన్ చేసినటువంటి ప్రకటన భారత రాజకీయాల్లో, ప్రత్యేకించి ఎన్నికల రాజకీయాల్లో ధన ప్రభావం యొక్క ప్రతాపాన్ని, తీవ్రతని వ్యక్తం చేసినటువంటి అంశం. ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తమ దగ్గర సత్తా లేదు, శక్తి లేదు, డబ్బుల పరంగా అనుకుంటే ఇక సాధారణంగా రోజువారీ జీవితంలో ప్రజలకి అంకితం అయ్యి ప్రజా జీవితాల కోసం, ప్రజా సమస్యల కోసం పనిచేస్తున్నటువంటి సాధారణ పార్టీలు, వామపక్షాలు లాంటి పార్టీలు ఈ పార్లమెంటరీ ఎన్నికల్లో పోరాడి ఇంత ఖర్చులు పెట్టి నెగ్గి నిలబడగలవా? పార్లమెంటరీ రాజకీయాల్లో వామపక్షాలకు స్థానం లేకుండా ఉంటే పార్లమెంట్లో ఎలా ఉంటుందో గత 10 ఏళ్ళుగా మనం చూసాం కదా. గత అసెంబ్లీలో కూడా చూస్తున్నాం కదా, తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ, బెంగాల్లో కానీ చూస్తున్నాం కదా. ఇటువంటి తరుణంలో ఎన్నికల్లో ధన ప్రభావం గురించినటువంటి ప్రమాదాన్ని అర్థం చేసుకోవడానికి నిర్మలా సీతారామన్ గారి వ్యాఖ్య
పనికొస్తుంది. అదే సమయంలో ఒక ఓటర్గా, సగటు ఓటర్గా, నీ భవిష్యత్తును నిర్ణయించుకునే ఓటర్గా వచ్చే ఎన్నికల్లో నీ ప్రవర్తన ఎలా ఉండాలో మనకి హెచ్చరిక చేసే పద్ధతుల్లో కూడా నిర్మలా సీతారామన్ గారి వ్యాఖ్య పనికొస్తుంది. రానున్న కాలంలో ఈ పార్లమెంటరీ రంగంలో ధన ప్రభావం మరింత పెరుగుతుందే తప్ప జరిగే పరిస్థితి కనపడటం లేదు. కాబట్టి మనకున్నటువంటి ప్రజాస్వామ్యం ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఎప్పుడు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఒక నిర్వచనం చెప్పేవాళ్ళు, ప్రజల కోసం, ప్రజల వలన, ప్రజల చేత రూపొందించబడేదే ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పేవాళ్ళు. బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్. ఆ రకమైన ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాలి అంటే ఎన్నికల్లో ధనస్వామ్యానికి అవకాశం లేనటువంటి రాజకీయాలకి, నూతన తరహా రాజకీయాలకి తెరదీయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి నిర్మలా సీతారామన్ గారి వ్యాఖ్యానం హెచ్చరిస్తుంది.